సామాజిక పింఛన్ల పేరు ఎన్టీఆర్ భరోసాగా మార్పు చేసింది ఏపీ ప్రభుత్వం. ఈ మేరకు పింఛన్ పెంపునకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేశారు. పింఛన్ 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలకు పెంచుతూ ఆదేశాలిచ్చారు. వృద్ధాప్య, వితంతు, ఒంటరి మహిళల పింఛన్ 4,000 రూపాయలకు పెంచారు. ట్రాన్స్జెండర్లు, గీత కార్మికులు, మత్స్యకార వర్గాలకు పింఛన్ 4,000 రూపాయలకు, దివ్యాంగులకు పింఛన్ 3,000 రూపాయల నుంచి 6,000 రూపాయలకు పెంచారు. పూర్తిస్థాయి దివ్యాంగులకు పింఛన్ 5,000 నుంచి 15,000 రూపాయలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే తీవ్ర అనారోగ్యంతో బాధపడే వారికి 5,000 నుంచి 10,000కు పింఛన్ పెంచుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వం ఈ రోజు ఉదయం జీవో జారీ చేసింది. నిన్న పెన్షన్ల పెంపు 3,000 రూపాయలు సామాజిక భద్రతా పెన్షన్ల రూపేణ ప్రభుత్వం ప్రతి నెలలో కూడా 65 లక్షల మందికి వృద్ధులు, వికలాంగులు, వితంతువులకి పెన్షన్లు మంజూరు చేస్తుంది. ఈ పెన్షన్ నెలకు 3,000 రూపాయలు ఇచ్చేవారు. అయితే ఈ పెన్షన్ మొత్తాన్ని కూడా ఎన్నికలకు ముందు 4,000 రూపాయలు చేస్తాను అని చెప్పి చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచార సభలో హామీ ఇవ్వటమే కాకుండా మేనిఫెస్టోలో కూడా ప్రకటించారు. దీంతో పెన్షన్లను 4,000 రూపాయలకి పెంచుతూ నిన్న ఫైల్పై సంతకం చేశారు. ఆ వెనువెంటనే ఈ రోజు ఉదయం చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్ జీవో జారీ చేశారు. జులై నుంచి సామాజిక భద్రతా పెన్షన్లకు పెంపుకు సంబంధించి కూడా ఈ జీవో ఇచ్చారు. ఇందులో ప్రధానంగా ఈ జీవోలో పేరు కూడా మార్చారు. అంతకు ముందు వైఎస్ఆర్ పెన్షన్ పథకం అని ఉండేది. ఇప్పుడు దాని పేరు మార్చి ఎన్టీఆర్ భరోసాగా కూడా ఆ జీవోలోనే పేర్కొన్నారు. ఈ మేరకు నీరబ్ కుమార్ ప్రసాద్ ఇచ్చిన జీవోలో స్పష్టంగా ఎన్టీఆర్ భరోసా అని చెప్పి కూడా దీనికి పేరు మారుస్తున్నట్టు ప్రకటించారు. దీంతో పాటు దివ్యాంగుల పెన్షన్ మాత్రం 3,000 రూపాయల నుంచి 6,000 రూపాయలకు పెంపు చేశారు. అంటే వికలాంగులకి వీళ్ళకి పెన్షన్ 3,000 రూపాయల నుంచి 6,000కు పెంచారు. ఇక పూర్తి స్థాయి వికలాంగుల పెన్షన్ అయితే మాత్రం 5 నుంచి 15,000కు, తీవ్ర అనారోగ్యంతో బాధపడే వారికి మాత్రం 10,000 రూపాయల పెన్షన్ చేశారు. ఈ మొత్తాన్ని కూడా ఆ జీవోలో పేర్కొంటూ కూడా చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. పెన్షన్ల పెంపుకు సంబంధించి తాను ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఫైల్పై సంతకం చేస్తాను అని చెప్పి ఆయన ఎన్నికల ప్రచార సభలతో పాటు మేనిఫెస్టోలో కూడా ప్రకటించి ఏదైతే హామీ ఇచ్చారో నిన్న ఆ ఫైల్పై సంతకం మొదటి 5 ఫైళ్లలో ఒక ఫైలుగా సంతకం చేయడమే కాకుండా చంద్రబాబు నాయుడు సంతకం చేసిన వెంటనే ఆ జీవో కూడా ఉదయానికల్లా ఇచ్చేశారు. ఇక దీంతో పాటు పవన్ మరో కీలకమైన అంశం ఏంటంటే చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో సామాజిక భద్రతా పెన్షన్లు 3,000 నుంచి 4,000 రూపాయలకి చేస్తాను అని చెప్పి ఏప్రిల్లో ప్రకటించారు. అప్పటి నుంచి కూడా ఆ నెల నుంచి కూడా పెన్షన్ బకాయి మొత్తం కూడా ఇస్తాను అని పేర్కొన్నారు. అంటే ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలలకు సంబంధించి నెలకు 1,000 రూపాయల చొప్పున 3,000. అదేవిధంగా జులైలో పెంచిన పెన్షన్ 4,000 ప్లస్ 3,000 మొత్తం 7,000 రూపాయలు ఆంధ్రప్రదేశ్ లో ఉండే 65 లక్షల మంది పెన్షన్దారులకు జూలై 1వ తేదీన అందబోతున్నాయి. 1వ తేదీ ఉదయాన్నే 9 గంటల్లోపే ఈ పెన్షన్లు మొత్తం పంపిణీ చేసేందుకు ప్రణాళిక రూపొందించాలి అని చెప్పి కూడా అధికారులకి చంద్రబాబు నాయుడు నిన్న ఫైల్పై సంతకం చేసిన వెంటనే ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల సమయంలో కొంతమంది కావాలని ఇబ్బంది పెట్టారు అని చెప్పి వాలంటీర్ల ద్వారా పెన్షన్లు ఇవ్వద్దని చెప్పి కేంద్ర ఎన్నికల కమిషన్ చెబితే అలా కాకుండా వాళ్ళని సచివాలయాలకు తీసుకువచ్చి ఒకసారి మండుటెండలో, మరోసారి బ్యాంకులో వేసి కూడా తీవ్ర ఇబ్బందులు గురిచేసి రాజకీయ లబ్ధి చేకూర్చుకునేందుకు అధికార పార్టీ కొంతమంది ప్రయత్నించారని, అందువల్లనే ఎవరైతే ఇబ్బంది పడ్డారో పెన్షన్లు తీసుకోవటంలో అల్లాడిపోయారో ఆ వృద్ధులకి, వికలాంగులకి, వితంతువులకి స్వాంతన కలిగించే విధంగా వచ్చే నెలలో ఆ 3,000 రూపాయలు కలిపి 4,000 కొత్తగా పెంచిన పెన్షన్ మొత్తం 7,000 రూపాయలు ఇస్తానని కూడా చంద్రబాబు నిన్న ఫైల్పై సంతకం చేసిన వెంటనే ముఖ్యమంత్రి ప్రకటించడంతో అక్కడ ఉండే పెన్షన్దారులంతా కూడా హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. పవన్. Thanks for the updates.